ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ నమస్కారం. నేను మా అసోసియేషన్ ఈసీ మెంబర్ మాణిక్. నేను 11 సార్లు నేను మా అసోసియేషన్ ఈసీ మెంబర్గా ఇప్పుడు నడుస్తున్నంతో నేను 11 సారి నేను మా అసోసియేషన్ ఈసీ మెంబర్గా కొనసాగుతున్నంటే ప్రతిసారి ఆయన వచ్చి నాకు కైకల సత్యనారాయణ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ వచ్చి నాకు ఓటేసి నేను మంచి పనులు చేస్తాను ఒక నమ్మకంతో నాకు ఓటేసి నన్ను గెలిపించుకున్నారు. నేను ఇన్స్పిరేషన్గా నా గురువు ఎన్టీ రామారావు. కానీ తర్వాత చిన్న చిన్న గుళ్ళో కూడా దేవుని గుళ్ళకు పెద్ద గుడి వెంకటేశ్వర స్వామిది కింద దేవాలయాల్లో చిన్న చిన్న గుళ్ళు ఉంటే వాటిని కూడా మొక్కాలి కదా. అలాగే నేను మొక్కదలుచుకున్న చిన్న గుళ్ళు కోట శ్రీనివాసరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ విలన్లను అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఒక విలన్గా ఎదగాలన్న కోరిక. అయితే ఇదే విషయాన్ని నేను కోట గారికి చెప్తే, నీలో హైట్ ఉన్నది, నీతో నేను ఇన్ని సినిమాలు చేశాను, ఒకటి అబ్జర్వ్ చేశాను, నీలో ఆర్ట్ ఉన్నది, ఎక్స్ప్రెషన్స్ ఉన్నవి, హైట్ ఉన్నది, కలర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, నువ్వు పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని నేను, నువ్వు పైకి రావాలని ఆశీర్వదించారు. మొన్న 10th ఆయన బర్త్డే జరిగింది, 11th వచ్చి నేను కలిశాను, ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి మాట్లాడాను. మా అసోసియేషన్ హెల్త్ కార్డులు వచ్చాయా అని అడిగారు. ఈ 2-3 రోజుల్లో వస్తాయి గురువుగారు, తెచ్చిస్తానన్నారు. ఈరోజు హెల్త్ కార్డులు వచ్చాయి, నిన్ననే మొన్న వచ్చాయి, అవి ఆయన ఇంటికి పంపిస్తాము. అయితే ఆయన ఒక గొప్ప ధైర్యశాలి. ఎంతసేపు తెలుగు భాష కోసము, తెలుగు కళాకారుల కోసము వెలుగెత్తి చాటిన వ్యక్తి ఆయన. అదేవిధంగా ఆయన నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఈ ఉద్యమాల్లో పాల్గొంటాము, మంచి కోసం పాకులాడుతుంటాము. ఒక కళాకారుడిగా పుట్టి కళాకారుడిగా చావడం అంటూ చాలామంది చేశారు. కానీ ఒక కళాకారుడిగా ఉంటూ ప్రజాసేవ, దేశ సేవ చేయడము, మంచి సేవ చేయడము, ఇండస్ట్రీ సేవ చేయడం అన్నది ఒక ఎన్టీ రామారావు గారు, ఒక కోట శ్రీనివాసరావు గారు, ఒక రావు గోపాలరావు లాంటి వాళ్ళ గొప్ప వాళ్ళతో జరిగినవి. వాళ్ళ మార్గాన్ని నేను అనుసరించి ముందుకు సాగుతూ ఉంటాను. ఆయనకు భగవంతుడు మనశ్శాంతిని, ఆత్మశాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకు భగవంతుడు స్వర్గప్రాప్తి కలిగించాలని, ఆయన ఒక నడుస్తున్న గ్రంథాలయం, ఆయన కూర్చుంటే ఒక గురువు అన్ని పాఠాలు చెప్తాడు. సినిమా షూటింగ్ అప్పుడు టైం దొరికిందంటే ఆ గ్యాప్లో అలాంటి మహానటుడిని, అలా మంచి మనిషిని, మంచి చెప్పేవాడిని, సరదాగా ఉండేవాడిని ఫ్యూచర్లో చూడము అని ఒకటి ఉన్నది. ఇండస్ట్రీ అంతా మారాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. 30 సంవత్సరాల అనుబంధం నాకు కోట శ్రీనివాసరావు గారికి. చాలాసార్లు మా ఇంటికి రావటం, వారి సత్కార సభలో అన్ని అవార్డుల కార్యక్రమానికి గౌరవతిగా పాల్గొనటం, నేను నాగేశ్వరరావు గారు, నేను నారాయణ రెడ్డి గారు వారిని సత్కరించే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. నిజంగా ఒక నటరాజుకు సత్కరించినటువంటి భావన కలిగింది ఆయనను చూస్తే. ఒక పరిణతి చెందిన నటుడు ఒక పీనాసి పాత్ర వేస్తే ప్రపంచంలో ఇంత భయంకరమైన పీనాసి ఉండడు అనిపించేది బేట. ఒక క్రూయల్ పాత్ర వేస్తే కూడా దానికి పరాకాష్ట. అంటే రావు గోపాలరావు గారు అనుకరించేవారు. ఒక హాస్య పాత్ర. మరీ ముఖ్యంగా గౌరవ పెద్దలు బాబుమోహన్ గారికి, కోట శ్రీనివాసరావు గారికి అత్యంత కాంబినేషన్. అహనా పెళ్ళంట రామానాయుడు గారి కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఏదేమైనా కూడా పుట్టిన జీవు మరణక తప్పదు. కానీ ఈ మధ్యన 1.5 year నుంచి వారికి కొంచెం అనారోగ్యమైంది. ఈ మధ్యన జరిగిన సత్కార సభలో కూడా వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం కలిగింది. ఒక మంచి నటుడు, ఒక మహానటుడు, ఒక నటనకు నడిచే నటనా పాఠశాల కోట శ్రీనివాసరావు గారి యొక్క మరణము చాలా విచారకమని భావిస్తూ పైలోకాల్లో ఉన్న భగవంతుడికి వారికి సముచిత స్థానం వస్తుగా కొడుతూ నమస్కరిస్తూ సెలవు బేట. ఏబిఎన్ వాళ్ళు ధర్మ కార్యక్రమాలు బాగా చేసి గౌరవ పెద్దలు రాధాకృష్ణ గారికి కూడా నా నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప విలక్షణమైన ఎన్ని గొప్ప పాత్రలు చేశారో తెలుగు రాష్ట్రంలోని, ఇరు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తెలుసు. గొప్ప నటులు. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారికి బంధువులకి, మా అసోసియేషన్ సభ్యులందరి తరఫు నుండి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి గొప్ప కళాకారులకి మరణం అనేది ఉండదు. ఎందుకంటే వారు చేసిన గొప్ప పాత్రల ద్వారా వారు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. కోట శ్రీనివాసరావు గారు గొప్ప సామాజిక స్పృహ గల వ్యక్తి. ఎందుకంటే ఒక నటుడిగానే కాదు,
ఒక ఎమ్మెల్యేగా కూడా ప్రజలకు సేవ చేశారు. అలాగే ఎన్నో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఆర్టిస్టుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించేవారు. ఎలా ఉంటే బాగుంటుందని ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. మరి ఎప్పుడు తెలుగు ఆర్టిస్టులకి ఇవాళ తెలుగు సినిమా ఎక్కువగా తెలుగు ఆర్టిస్టులు తగ్గిపోయారు. త్వరలో తెలుగు సినిమాలో తెలుగు ఆర్టిస్టులని వెతుక్కోవాల్సి వస్తుందని ఎప్పుడు బాధపడేవారు. అలాగే మన ఆర్టిస్టుల్ని మనం ప్రమోట్ చేయాలి అని చాలా గొప్ప వ్యక్తి. వారి అబ్బాయి మరణించడం అది ఒక పెద్ద దురదృష్టకరం. అలాగే వారికి డయాబెటీస్తో అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్. జనరల్గా వారికి ఎప్పుడు మేము పక్కింటి వాళ్ళమే, ఆల్మోస్ట్ నైబర్సు. సో వారు ఎప్పుడు కలిసినా నేను ఇంకా ఈ వయసులో కూడా ఇంకా నేను వేషాలు వేయాలి, ఇంకా ఎన్నో పాత్రలు చెయ్యాలి అని వారికి చాలా ఆశ ఉండేది. ఎందుకంటే బహుశా వారు యాక్టింగ్లో ఉంటే ఇంకొన్నాళ్ళు, కానీ వారికి ఉన్న డయాబెటిక్, న్యూరోపతి, నెఫ్రోపతి ఆల్ దీనివల్ల చేయలేకపోయారు. మరి గొప్ప నటులు, మరి ఇటువంటి గొప్ప నటుడిని కోల్పోవటం నిజంగా మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతి చెందింది. వారికి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తున్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దగ్గర 25 సంవత్సరాల నుంచి వారితో ఒక 5-6 మూవీస్ చేయటం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆయనని కొట్టే సీన్స్ ఈవి సత్యనారాయణ గారి డైరెక్టరు వారిని కొట్టాలి నువ్వు అనేసి చెప్తారు. మా కాలేమో ఇట్లా అంటే అది వెళ్ళదు. ఎందుకంటే ఆయన మహానటుడు చూస్తుంటే ఆయనని మనమేంటి అనేసి అంటే ఇట్లా పట్టుకొని ఏమయ్యా హర్నాథ్ బాబు ఏమి నువ్వు మర్చిపో, ఇక్కడ కోట శ్రీనివాసరావు అనేది మర్చిపో, కొట్టాలి నటన అంతే అనేసి అట్లా కాలుతో కొట్టించుకుని చేసిన మహానటుడు. ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఇంతకంటే గొప్ప విషయం ఏమీ ఉండదు. మాలాంటి మామూలు నటులు వారి దీంట్లో పనిచేయటం అనేది కాంబినేషన్లో చాలా గౌరవంగాను యొక్క పూర్వజన్మ సుకృతంగాను భావిస్తున్నాం. అలానే వారికి డాక్టరేట్ రావటం కానీ, వారు ఎమ్మెల్యే అవ్వటం కానీ, ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 1999లో ఏలియన్స్లో వారిని చేయటం, వారు ఆ సభలో నాతో కలిసి పని చేయటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అనేసి ఇప్పుడు చెప్పారు. తెలుగు రాష్ట్రాలకి, చలనచిత్ర సీమకి తీరని లోటు వారి మరణం. అది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు రియల్లీ. కాకపోతే వారు డెత్ ఈజ్ సర్టెన్ ఫర్ ఎవ్రీబడి. అదే ఇప్పుడు ఎస్వి రంగారావు గారి గురించి అడిగితే ఏ క్యారెక్టరు అని అంటే ఏదైనా అవలీలగా చేయగలడు. ఆ కైకాల సత్యనారాయణ గారు ఉన్నారంటే ఆయన ఏ క్యారెక్టర్లో బాగా చేశారు అని అంటే ఎనీ క్యారెక్టర్ పరకాయ ప్రవేశం చేశారంటే. అలానే కోట శ్రీనివాసరావు గారు కూడా ఇప్పుడే సీఎం గారు చెప్పారు, అదే క్షణంలో నవ్విస్తూ, అదే క్షణంలో బాధపడుతూ, అదే క్షణంలో విలన్గా ఇది చేయగల నవరస నటన సార్వభౌముడు లాగా చేయగలరు. నవరసాలని కూడా చిందించగలడు. విలన్గా హాస్యం ఇవి రెండు మిళితం చేసి జంధ్యాల గారి సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఏదో ఇక ఆయనకి మాత్రమే అది. ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు తర్వాత వీరే ఈ తెలుగు చిత్రసీమలో అంత గొప్ప నటుడిని ఈరోజు కోల్పోయాం. చరిత్రలో వారి నిలిచిపోతారు. తప్పకుండా వారిని మనము తరతరాలు ముందు తరాలు కూడా గుర్తుంచుకుంటాయి. ఇంత మహానటుడు ఏ భాషలో చూసినా, తమిళ్, హిందీ అండ్ కన్నడ, ఏ భాషలో, తెలుగు భాషలో అన్ని భాషల్లోనూ నటించారు. చాలా బాగా నటించి నటనలో ఒదిగిపోవడంలో ఆయన గొప్పతనం. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు అని అంటే జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఉన్నన్ని రోజులు మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా 6 సార్లు ఎలక్ట్ అయినా, ఇప్పుడే మాణిక్ భాయ్ 10 సార్లు ఎలక్ట్ అయినా మాకు ఆయన ఒకటే అప్పీల్ చేసేవారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఇక్కడ మన నటులు మాత్రమే క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా ఉండాలి, పరాయి భాష వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు, దాని గురించి ఫస్ట్ మన వాళ్ళకి అడగండి అనేసి
చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. ఏది ఏమైనా వారి మరణం జీర్ణించుకోలేకపోతున్నాం కాబట్టి రాబోయే కాలంలో వారికి తప్పకుండా వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలనేసి మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. ఎవరితో షేర్ చేయలేకున్నదని డెఫినెట్లీ నా వరకు నేను ఎక్స్పీరియన్స్ చెప్పగలను. ఆయన ఎప్పుడు జీవితాశయం ఒకటి, ఆయన తాపత్రయం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. అది చాలా స్ట్రాంగ్గా. దానివల్ల ఆయన్ని చాలా ఇబ్బందులు కూడా పడ్డారు కోటబాబు. మాకు తెలుసు అది ఏమేమి పడ్డారు అనేది. అవి మనం ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు, కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని వేషాలు కూడా ఆయనకి ఎఫెక్ట్ అయినాయి. సో ఈ విధంగా మనం ఇండస్ట్రీ అంతా ఆయనకి ఇచ్చే నివాళి ఒకటే, తెలుగు వారికి ప్రాధాన్యత ఇస్తూ తెలుగు సినిమాలు, తెలుగు సీరియల్స్ కానీ ఓటీటీస్ కానీ చేస్తే అంతకన్నా ఆయనకి నివాళి అర్పించే అవకాశం మనకు దొరకదు. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు ఆయనకి ర్యాపో అంటే నన్ను ఎప్పుడు కనబడినా ఆయన ఈవెన్ మొన్న బర్త్డేకి వెళ్ళినప్పుడు కూడా ఆ నవ్వుతూనే గడ్డని తీయవా ఇంకా నువ్వు అని చెప్పి అడిగారు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా మనం ఏంటంటే డైరెక్ట్గా ఎప్పుడు క్లీన్గా కనబడాలి. డైరెక్టర్ కావాలంటే ఆయన విధంగా ఆయన ఇప్పుడు అంత టెక్నిక్స్ వచ్చినాయి, ప్రొజెస్టిక్ వచ్చిందని ఆయన కావాల్సినగా ఆయన చేసుకుంటారు. బట్ నువ్వు ఇంత గడ్డ ఉంటే నీకు క్లీన్ షేవ్ క్యారెక్టర్స్ ఎలా వస్తాయా, అన్ని క్యారెక్టర్స్ చేయాలి, నువ్వేదో ఇదే అంటే ఇది బ్యాక్ టు బ్యాక్ అలా కాదు బాబాయ్, నాకు బ్యాక్ టు బ్యాక్ కొద్దిగా అవుతున్నాయి, కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే లేదు ఏముంది చెయ్యి, ఆ లుక్ కూడా ట్రై చేయి. అలా ఎప్పుడు ఒక ఫిక్స్డ్ లుక్తో ఉండద్దు ఆర్టిస్ట్గా, అది ఎప్పుడు డిఫరెంట్ లుక్స్తో మనం చేయాలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు అన్నమాట. అది మీకు వ్యక్తిగతంగా ఆయన నుంచి నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకుంటారు? వచ్చిన ఆపర్చునిటీ నోట్లుగా చేసుకోవాలమ్మా. ఏదన్నా ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే మనము ఎక్కడి నుంచి వచ్చాం, మన రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాం అనేది గుర్తుంచుకోకూడదు. సో ఎంత ఎదిగినా మన హుందాతనాన్ని మెయింటైన్ చేసుకుంటూ బాగా పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతామని బాబాయ్ గారు నాకు ఎప్పుడు చెప్పారన్నమాట. ఆయన చేసిన క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ అంటే మీకు బాగా ఒకటని చెప్తే ఏముంటుందమ్మా, అన్ని క్యారెక్టర్స్. అందుకే అదే చెప్తున్నా, ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్ అంత ఇదిగా ఎక్సలెంట్గానే ఉంటుంది. అండ్ ఆయన చేసిన క్యారెక్టర్స్ నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు, అలాగే ఆయన చేయలేని క్యారెక్టర్స్ కూడా లేవు. సో అంటే అదే అనేది ఆయన బేసికల్గా ఒక ప్రాంతం దగ్గర నుంచి మీరు ఈవెన్ ఆయన హిందీలో కూడా చేశారు. హిందీలో కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా క్యారెక్టర్ పండుతుందని. సో అలాగా ఆయన ఒక క్యారెక్టర్ నచ్చిందని చెప్పడం నా వరకు అయితే నేను చెప్పలేను, అన్ని క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి.